హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే ఒక డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదొచ్చేసి నిన్నటి వీడియో అండి. పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, నిన్నటి నుంచి స్కూల్స్కి అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ముందు రోజే గ్రైండర్స్కి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ఇట్లాగా టిఫిన్స్కి ఇడ్లీకి దోశకి గ్రైండర్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో రాత్రి ఇలాగా పెద్ద గిన్నెలోకి అయితే తీసి పెట్టాను. బాగా పొంగిందండి. ఇలా పొంగితే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట. ఇలా పొంగి కింద పడి పిండంతా వేస్ట్ అయిపోకుండా కింద నేను పెద్ద ప్లేట్ పెట్టి దాని మీద ఈ పిండి గిన్నె అయితే ఉంచానన్నమాట. సో ఏదైనా ఒకవేళ పొంగి కింద పడినా కూడా ప్లేట్లో పడేలాగా నైట్ అలాగా పెట్టేశానమాట. సో ఇంకా ఇప్పుడు వీటిలన్నిటిని నీట్గా కలిపేసి వేరే వేరే బాక్సుల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక ప్రతిరోజు లంచ్ల కోసం అలాగే బ్రేక్ఫాస్ట్ల కోసం హడావిడి అయితే మామూలుగా ఉండదు కదండి. సో దానికోసం అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే ఇక్కడ పిల్లలు వెళ్ళకముందే పూజ అయితే కంప్లీట్ చేశాననమాట. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు కదా, అదొక సెంటిమెంట్. సో ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసానండి. మా పెద్దోడైతే 7:30కే వెళ్ళిపోవాలి. మా పెద్దోడికి కూడా నిన్నటి నుంచే ఫుల్ డే అనమాట కాలేజు. చిన్నోడికి కూడా నిన్నటి నుంచి ఇంకా ఫుల్ డే అనమాట. ఇంకా అందుకని ఇద్దరికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. ఇంకా స్టార్టింగ్ డే కాబట్టి స్కూల్లో అంతా ఇంకా బుక్స్ హడావిడి అంతా మామూలుగా లేదండి. ఇంకా మా వాడిని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా మేము బుక్స్ కోసం అయితే వెళ్ళి బుక్స్ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. బుక్స్ అంటే ఇంకా ఇవాల్టి నుంచి క్లాసెస్ ఏమి స్టార్ట్ అవ్వవు కాబట్టి ఇవాళ ఇల్లు అయితే తీసుకొని వచ్చి ఇంకా వాటికి కవర్స్ అన్నీ వేసి ఇంకా మన హడావిడి మొదలైపోతుందన్నమాట. స్కూల్ పెట్టిన తర్వాత హమ్మయ్య అనుకుంటూ ఉంటాం కానీ ఏముండదండి. వాళ్ళని స్కూల్‌కి పంపించాలి. తర్వాత వాళ్ళకి అన్నీ ఇంకా టైమ్ టు టైమ్ అన్నీ చేసి పెట్టాలి కాబట్టి మనం కూడా చాలా అలర్ట్‌గా ఉండాలనమాట. సో, ఫైనల్‌గా ఇంకా బుక్స్ అయితే తీసుకొనొచ్చేసి వాటికి కవర్స్ అయితే వేస్తున్నామండి. స్కూల్ స్టార్ట్ అయిందంటే మన తల్లులకి హడావిడి అయితే మామూలుగా ఉండదండి. అన్నీ వాళ్ళకి టైమ్ టు టైమ్ చేసి పెట్టడం ఒక పనైతే, ఇలా వాళ్ళకి బుక్స్‌కి కవర్స్ వేయడము, పెన్సిల్స్ ఇంకా మొత్తం అంతా ఒక లిస్టే మనకు చెప్తారు కదా! సో, మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ లిస్ట్ కలెక్ట్ చేసుకొని, ఇంకా వాళ్ళ నాన్నకి ఆ లిస్ట్ ఇచ్చి, ఇంకా వాటి షాపింగ్ అంతా చేసేసరికి చాలా ఇదైపోతుంది మనకు. సో, ఇంకా ఇవాల్టికైతే ఈ పనైతే కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి వీటిలికైతే కవర్స్ వేయడం స్టార్ట్ చేసి మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చాను. కాసేపు అలా పడుకున్నాను. కంటిన్యూస్‌గా వేయాలంటే చాలా కష్టమండి. సో, కొన్ని బుక్స్‌కి వేయడము, కాసేపు అలా పడుకోవడం అలా చేసి ఎలాగోలాగా మార్నింగ్ స్కూల్ నుంచి బుక్స్ అవి తీసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కూర్చున్నాను. సో, ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి 3:30 అయిపోయింది. ఇంకా బుక్స్‌కి సంబంధించి, ఇంకా వాళ్ళ స్కూల్‌కి సంబంధించి కొన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయండి. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఒక 1 వీక్ బిఫోరే వెళ్ళిపోతాం గానీ, ఈ ఇయర్ మాత్రం మా చిన్నోడు వాడి కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న మనీతోనే ఎలాగైనా సరే వాడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా షాపింగ్ చేయాలని పట్టుబట్టాడనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మా వాడి కిడ్డీ బ్యాంక్ తోటి ఏమేం షాపింగ్ చేశాడనేది కూడా నేను వీడియో అయితే షేర్ చేస్తానండి. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో, ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో గనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.